అఖండ టూ తాండవం ఈ మూవీ త్రూ బోయమామ ఇండియాకి ఒక కొత్త సూపర్ హీరో క్యారెక్టర్ని ఇచ్చారు. ఆ క్యారెక్టర్ పేరే అఖండ. మూవీ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. బోయ బాలయ్య జాన్రా అయితే ఈ మూవీతో ఎక్స్పైర్ అయిపోయిందండి. నాకు బోయ బాలయ్య జాన్రా మూవీస్ ఇష్టమే, అఖండ మూవీ కూడా నాకు నచ్చింది. బట్ అఖండ టూ నాకైతే నచ్చలేదండి. నేను ఈ మూవీ నుంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవేం ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ నాకు తెలుసు స్టోరీ ఏముంటుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, ఇంటర్వల్ ఎలా అండ్ క్లైమాక్స్ ఎలా అని నాకు తెలుసు. సింహం నుంచి బాలయ్యతో ఇదే టెంప్లెట్ని వదులుతున్నాడు బోయమామ. బాలయ్య క్యారెక్టర్స్ చేంజ్ అవుతున్నాయి కానీ టెంప్లెట్ అండ్ టేకింగ్లో నో చేంజ్. అయితే ఆ ప్రీవియస్ మూవీస్లో ఒక వైబ్ ఉండేది, ఓవర్ ద టాప్ సీన్స్లో కూడా ఒక హై వచ్చేది. బట్ ఈ మూవీలో ఆ వైబ్ అండ్ హై మిస్ అయింది. ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జనరల్గా బోయ బాలయ్య మూవీస్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ మంచిగా బ్లాస్ట్ అవుతుంది. బట్ ఈ మూవీలో ఇట్స్ ప్రెటీ నార్మల్ అండి. ఇంటర్వెల్లో అఖండ క్యారెక్టర్ని చూస్తే ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఓ షిట్ హల్క్ మ్యాన్ అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్లో అయితే డాక్టర్ ఫేట్ అండ్ డాక్టర్ స్ట్రేంజే. యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ అవేమీ పెద్ద ఎంటర్టైనింగ్గా అనిపించలేదండి, పసలేదు. ఇక విజువల్స్ గురించి మాట్లాడుకుంటే రియల్ లొకేషన్స్ అండ్ సెట్స్ బాగున్నాయి కానీ ఆ గ్రీన్ స్క్రీన్ విజువల్స్ మాత్రం బిస్కెటే. ఈ మూవీలో మ్యూజిక్ కూడా పెద్దగా లేదండి. ఆ హర బీట్ బాగుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో అఖండ వన్ బీజిఎం ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. మిగతాదంతా ఏదో లౌడ్ సౌండ్ వస్తున్నట్టు ఉంటుంది అంతే. క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే బోయ గారు బలంగా భూస్థాపితం చేసేశారు. పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి, ఎక్సలెంట్ ఓవర్ ద టాప్ యాక్టింగ్ విత్ సమ్ ఎయిర్ ఎఫెక్ట్స్. అసలు ఈ బోయా భయ్యకి ఎయిర్ ఎఫెక్ట్స్ అంటే ఎందుకురా బాబు అంత ఇష్టం? భయం ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఎయిర్ ఎఫెక్టే, ఎమోషనల్గా ఉన్న ఎయిర్ ఎఫెక్టే, వార్నింగ్ ఇచ్చిన ఎయిర్ ఎఫెక్టే. బోయమామ దగ్గరుండి ప్రతి క్యారెక్టర్ నుంచి అతనికి కావాల్సినంత ఓవర్ యాక్టింగ్ని పిండి పిప్పి చేశారు. అసలు ఈ మూవీలో ఏదేదో జరిగిపోతూ ఉంటుందండి. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అని అనుకున్నా కొన్ని మాత్రం డైజెస్ట్ అవ్వ. అసలు ఆ చైనా వాళ్ళు తెలుగులో మాట్లాడడం ఏంటో, క్లైమాక్స్లో అఖండాబాయ్ ఎంట్రీ ఏంటో, ఇలా చాలా ఉన్నాయి. మన బోయమామ సీఎంస్ని కెమిస్ట్రీ టీచర్స్లా, పిఎంస్ని పీటీ టీచర్స్లా ఫీల్ అవుతాడేమో మరి. అంతేనండి, ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్ ఎనీమోర్. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. ఒకవేళ మీకు బోయ బాలయ్య జాన్రా ఇష్టం ఉంటేనే ఈ మూవీని ట్రై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు బోయ బాలయ్య జాన్రానే ఇష్టం లేదంటే మీకు డెఫినెట్లీ ఈ మూవీ నచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.